హనుమంతుడు ఎలా జన్మించారు? అంజనాదేవి అనే వానర కన్యకి వాయుదేవుడు అనుగ్రహంగా జన్మించారు హనుమంతుడు. అందుకే హనుమంతుని వాయుపుత్రుడు అని పిలుస్తారు. చిన్ననాటి నుంచి హనుమంతునికి అపారమైన శక్తి, ధైర్యం ఉండేవి. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ సూర్యుడు ఎర్రటి కాంతిని చూసిన హనుమంతుడు దాన్ని పండుగ భావించి మింగేశాడు. అప్పుడు లోకమంతా చీకటిగా మారింది. ఈ సంఘటన చూసి దేవతలు భయపడి ఇంద్రుణ్ణి ఆశ్రయించారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి కొట్టాడు. అప్పుడు హనుమంతుడు కొండ మీద పడిపోయాడు. అప్పుడు హనుమంతునికి ఒక చెంప పగిలింది. అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. హను అంటే చెంప, మంతుడు అంటే పగిలినవాడు అని అర్థం. కుమారుడిని గాయపరిచినందుకు వాయుదేవుడు కోపంతో ప్రాణవాయువుని ఈ లోకం నుంచి ఉపసంహరించారు. ప్రాణవాయువు లేక ప్రాణులు తట్టుకోలేకపోయారు. అప్పుడు దేవతలు అందరూ వచ్చి హనుమంతునికి ఆశీర్వదించి అద్భుతమైన శక్తులను వరంగా ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఈ లోకంలో ఎవ్వరు నీకు శాపం ఇవ్వలేరు అని వరం ఇచ్చారు. ఇంద్రుడు ఈ శరీరాన్ని ఎలాంటి ఆయుధం హాని చేయదు అని వరం ఇచ్చారు. అగ్నిదేవుడు నీకు ఏ అగ్ని తగలదు అని వరం ఇచ్చారు. వాయుదేవుడు అపారమైన వేగం, బలం ప్రసాదించారు. అయితే హనుమంతుడు చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు. దేవతల నుంచి వచ్చిన శక్తులతో ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతూ మునులను, ఋషులను ఆట పట్టిస్తూ ఉండేవారు. ఒకసారి మునులు కోపంతో నీ శక్తులు అని మర్చిపోతావు అని హనుమంతునికి శాపం పెడతారు. ఎవరైనా గుర్తు చేస్తేనే నీకు గుర్తు వస్తాయి అని అంటారు. అందుకే రామాయణంలో రామ భక్తుడిగా ఉన్నప్పటికీ తనలోని శక్తి తాను మర్చిపోయారు. జాంబవంతుడు గుర్తు చేశాక లంకకు వెళ్ళడానికి సముద్రం దాటగలిగాడు.